హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. ఇక నిజంగానే ఈ షో మాత్రము రేటింగ్ పరంగా తక్కువ ఉన్నా కానీ గేమ్స్ పరంగా మాత్రం దీనికి మాత్రం సూపర్ పాపులారిటీ ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గేమ్స్ మాత్రం అంత నిజంగానే చాలా అంటే చాలా హార్డ్గా డిఫరెంట్గా వెరైటీగా వీళ్ళైతే ప్లాన్ చేయడం జరిగింది. ఇక 6-7 వీక్స్కి వచ్చేసరికి నిజంగానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పార్ట్నర్స్ కోసం చాలా మ్యాట్గానే ఆడుతున్నారని చెప్పుకోవాలి. సో ఈరోజైతే నిజంగానే మన నటరాజ్ మాస్టర్ నీతు అలాగే కళ్యాణ్ వసంతి వీళ్ళ ఇద్దరి ఆటలో నిజంగానే మ్యాడ్నెస్ కనిపించిందనే చెప్పాలి. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళు వాళ్ళ పాప కోసం ఇంత ఫైట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక కళ్యాణ్ అయితే వసంతి కోసం ఎలాగైనా కానీ మళ్ళీ ఆ యొక్క ప్యారడైజ్ రూమ్ని సంపాదించాలని తను కూడా అంతే మ్యాడ్గా ఆడడం అయితే జరిగింది. అసలు ఫైట్ కానీ ఆ వార్ కానీ నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఎంత ఎక్కువ జరిగింది అని అంటే అసలు కళ్యాణ్ అయితే నటరాజ్ మాస్టర్ని ఎక్కడికో ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. అలాగే వసంతిని మన నీతు మాస్టర్ అయితే ఆమె కూడా అంతే ఇదిగా కింద దొర్లించుకొని మరీ తీసుకుని వెళ్ళింది. అంత ఫైట్ అయితే జరిగింది. బట్ ఇద్దరు కూడా ఓవరాల్గా వాళ్ళ స్ట్రెంగ్త్ని అయితే చూపించేశారు. ఇక మొత్తానికి పాపం నటరాజ్ మాస్టర్కి ఒక ఆ పాయింట్ అయినా తక్కువ వచ్చి ఆ ప్యారడైజ్కి వెళ్ళలేకపోతున్నాడు, వాళ్ళ పాపని చూడలేకపోతున్నామనే బాధ నీతు కళ్ళల్లో బాగా కనిపించింది. అలాగే ఆమె మాటలు చెప్తూ కూడా ఏడ్చేసిందనమాట. అయ్యో నాకు ఆ ప్యారడైజ్ వస్తే నా పాపని ఒక్కసారి చూడాలని ఉంది, బట్ అది జరగట్లేదనే బాధ అయితే ఆమె కళ్ళల్లో కనిపించింది. ఇక మళ్ళీ కళ్యాణ్ కూడా అంతే నీట్గా గేమ్స్ మాత్రం చాలా అంటే చాలా స్పోర్టివ్గా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఆడడం అయితే జరుగుతూ వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక పవన్ అండ్ అంజలి వీళ్ళు ఎందుకో తెలియదు కానీ అన్నిట్లో లీస్ట్ అయితే అయిపోతున్నారు. వీళ్ళు మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్సే, కానీ గేమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కడో వీళ్ళు లక్ ఫేవర్ చేయట్లేదు. అంటే ఒక వారం కాదు, 2 వారాలు కాదు, కనీసం 3-4 వారాల నుంచి వీళ్ళు లీస్ట్లోనే వస్తున్నారు. ఈరోజు ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. వీక్ ఎవరని అనుకుంటున్నారు మీరు ఈ గేమ్స్లో కానీ వీళ్ళ కపుల్స్లో అని అనుకున్నప్పుడు? సో ఫస్ట్ నీతు అలాగే మన నటరాజ్ మాస్టర్ కళ్యాణ్ వాళ్ళని తీసుకొని, సో వీక్ అని నేను చెప్పట్లేదు, బట్ మీరు ఎందుకో తక్కువ అయిపోతున్నారు, మీలో పొటెన్షియల్ ఉంది, ఎందుకో ఎక్కడో కోఆర్డినేషనో లేకపోతే అండర్స్టాండింగో ఏదో తక్కువ అయిపోయి మీరు వీక్ అని అన్నట్టుగా అంటే ఆ గేమ్స్ ఆడలేకపోతున్నారని చెప్పిన దానికి ఇక అంజలి అయితే అసలు చాలా పెద్దగా ఇక షౌట్ చేస్తూ ఏంటి మేమొక్కరు. కానీ అంజలి విషయంలో ఒకటి చెప్పాల్సిందే, ఎందుకంటే తను అర్థం చేసుకోలేకపోతుంది. ఎస్ తక్కువ మార్క్స్ వస్తున్నాయంటే ఏదో ఒక ఇబ్బంది మీలో ఉంటేనే ప్రతిసారి కూడా లక్ ఫేవర్ అంటే ఒక్కొక్కసారి లక్ ఫేవర్ చేయకపోవచ్చు, బట్ మనం కష్టపడి ఆ లక్ని సంపాదించుకోవాలి. ప్రతిసారి మీరే లీస్ట్లో వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని వీక్ అంటున్నారు అని అంటే ఇక దాన్ని కూడా మీరు తీసుకొని దాన్ని వీక్ నుంచి స్ట్రాంగ్గా చేసుకోవాలి. అంతేకాని మాటలు మాట్లాడితే సరిపోదు కదా, ఆడి చూపించాలి. అదే ప్రతి ఒక్కరు. ఇక నూకరాజు వాళ్ళు కూడా అంజలి వాళ్ళు అనేసరికి ఇక వీళ్ళైతే అస్సలు తీసుకోలేకపోయారు. ఇలా కొద్దిగా ఫైట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక వసంతి కళ్యాణ్ అయితే మనల్ని అందరినీ కార్నర్ చేసేసారేమో, మనల్ని అందరూ మన వైపు ఒక్కరు కూడా లేరు అని ఇక్కడ వీళ్ళు అనుకుంటున్నారు. ఇక మహేష్ అండ్ శాండ్రా వచ్చేసి మహేష్ బ్యాక్ అని ప్రతిసారి చెప్పుకుంటూ ఇక తను తిరగడం కొంతమందికి కొద్దిగా జోక్గా అనిపిస్తుంది, ఇంకొంతమందికి ఓకేలే ఇక తన ఇష్టం కదా అన్నట్టుగా వదిలేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ అయితే చూపిస్తున్నారు. ఇక జాను బానులో కాస్త ఫైర్ తగ్గిందనే చెప్పుకోవాలి. ఈ మధ్య కొద్దిగా గేమ్స్లో వెనకబడిపోతున్నారు. ఇక సిద్ధు అండ్ సోనియా వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. మొదట ఉన్నంత హుషారుగా ఇప్పుడైతే లేరు. మరి వీళ్ళల్లో మీకు ఇష్టమైన జంట ఎవరో ఓట్ చేసి గెలిపించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.